హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రవి హైబ్రిడ్ సీడ్స్ వారి టమోటో రకమైనటువంటి F1 హైబ్రిడ్ రైనో అనే రకాన్ని ఈరోజు మీకు చూపించడానికి వచ్చాము. అయితే మనము ఈరోజు తేదీ వచ్చేసి 1 డిసెంబర్ 2024 అండి. మనమున్న ప్రదేశం వచ్చేసి ఇప్పుడు పెద్దతిమ్మలం గ్రామం, ఆదోని మండలం, కర్నూలు జిల్లాలోని మహారాజు గారి పొలంలో ఉన్నాము. ఈయన సుమారుగా 70 సెంట్ల పొలం వేశారండి. అంటే రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది F1 హైబ్రిడ్ రైనో అనే టమోటా రకాన్ని వేశారు. అదే ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేసాం. ఇంతకుముందు కూడా ఈ ఈ టమోటా రకాన్ని అప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్లో చూపించాము. అయితే ఇప్పుడిప్పుడు కాయలు కూడా సెట్ అవుతున్నాయి కదా, దాన్ని కూడా చూపించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది, మీకు చూపించడం జరుగుతూ ఉంది. చూడొచ్చు, ఇప్పుడు మీరు రవి హైబ్రిడ్ సీడ్స్ వారి రైనో అనే రకాన్ని చూసుకున్నట్లయితే కింద నుంచి కాపు సెట్ అవుతూ మరి కాయ కూడా ఒక గోల్ ఆకారంలో ఉంటుంటే దబ్బ ఆకారంలో లేకుండా గోలుగా ఉండి చూడొచ్చు ఎంత నీట్గా ఉందో. ద్రాక్ష గుత్తుల్లాగా గుత్తులు కనిపిస్తాయి. ఇక్కడ ఒక్క చోటే కాకుండా నువ్వు పొలం మొత్తం చూసుకున్నా సరే ఎక్కడైనా చూసుకోవచ్చు. ఇదే విధంగా కాయలు సైజులు కూడా మరి ఒక్కొక్క దగ్గర సుమారుగా 8 నుంచి 10 కాయలు కూడా కనిపించే ప్రయత్నం జరుగుతూ ఉంది. చూడొచ్చు, ఎక్కడైనా చూసుకోవచ్చు గుచ్చలుగా. కాయ కూడా గోలుగా ఉంటుంది, దబ్బా ఆకారంలో కాకుండా కాయ గోలుగా ఉండి మంచి నాణ్యతగా ఉండి మార్కెట్లో మంచి సేల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు రైతులందరూ కూడా దీన్ని గమనించి రవి హైబ్రిడ్ సీడ్స్ వారి F1 హైబ్రిడ్ రైనో అనే రకాన్ని వేసుకొని మంచి దిగుబడి సాధించాలని మేము కోరుకుంటున్నాం. చూడొచ్చు, ఎక్కడైనా చూసుకోవచ్చు. టోటల్ ప్లాట్ మొత్తం కూడా కింద కాపులన్నీ సెట్ అయ్యి కాయలు కూడా సెట్ అవుతూ మరి పైన ఇప్పుడు మొత్తం పూత ఎలాగుందో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం. ఎక్కడైనా చూసుకోవచ్చు. ఈయన వేసిన ప్లాట్ మొత్తము మా దాదాపుగా ఒక 70 సెంట్లు ఉంటుందండి. చూడొచ్చు, ఎక్కడైనా చూసుకోవచ్చు. చూడు, రైతు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు, ఒకసారి చూడవచ్చు. ఎక్కడైనా చూసుకోవచ్చు. చూడు, గుచ్చలు కాపు అంటే ఒక్కొక్క దగ్గర సుమారుగా 8 నుంచి 10 కాయలు ఉంటాయండి. ఎక్కడైనా చూసుకోవచ్చు, ఏ చెట్టైనా చూసుకోవచ్చు. కాయ కూడా సైజులు కూడా చూసుకోవచ్చు. మీరు సైజు కూడా గోల్ ఆకారంలో ఉంటుంది, గట్టిదనం ఉంటుంది. ఎప్పుడైతే మనకి కాయ గట్టిదనంగా ఉంటుందో మార్కెట్లో అమ్మకందారునికి మరి కొనుగోలుదారులకి ఒక 2 రోజులు అంటే వారం పైచులకు కొద్దిగా స్టాక్ ఉండే రకాల్లో రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది F1 హైబ్రిడ్ రైనో అండి. చూడవచ్చు, ఇప్పుడు మీకు టోటల్ ప్లాట్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఎక్కడైనా చూసుకోవచ్చు, ఒకటే విధంగా చూడవచ్చు. చూడొచ్చు, ఎక్కడైనా చూసుకోవచ్చు. కాపు చూడండి ఎలా సెట్ అయిందో, చాలా ఎక్సలెంట్ అండి, అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క చోట ఏ చెట్టు చూసుకున్నా కనుక అదే విధంగా కాపు సెట్ అవుతూ ఒక్కొక్క దగ్గర కూడా సుమారుగా 8 నుంచి 10 కాయలు చూడండి. ఇప్పుడు మనం ఇంతకుముందు వచ్చినప్పుడు యాక్చువల్గా చెట్టు స్టేకింగ్ కట్టారు కదండి, ఆ చెట్టు బాగానే పైన ఉంటుంది. ఇప్పుడు చూడవచ్చు అంటే చెట్టు మోసిన తర్వాత అంత కింద కింద పడుకుంది. అంటే కాపు మొత్తం బాగా సెట్ అయినట్టు మీకు తెలుస్తూ ఉంది కదా. ఆ ముందు వీడియోని మీరు గమనించినట్లయితే ఆ వీడియోకి ఈ వీడియోకి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఇంకా ఫ్లవర్ స్టేజ్లో ఉండేది. ఇప్పుడు మొత్తం కాయ సెట్ అవుతూ కింద చెట్టు మొత్తం కింద పడిపోయిందండి. ఏ చెట్టు అయినా చూసుకోవచ్చు, ప్రతి చోట కూడా కాపు అలా సెట్ అవుతూ మరి
రైతుకు మంచి ఆదాయాన్ని ఇచ్చే రకం అండి ఇది. ఎక్కడైనా చూసుకోవచ్చు, ఏ చెట్టు అయినా చూసుకోవచ్చు. చూడొచ్చుగా, చెట్టు మొయల కింద పడిందండి ఈ చెట్టు. చూడొచ్చు, ఎటైనా తీసుకోండి. మొత్తం టోటల్ ప్లాట్ కూడా ఇదే విధంగా ఎక్కడ చూసుకున్నా కూడా కాయలు గుచ్చులు గుచ్చులుగా ఉండి మంచి దిగుబడినిచ్చే రకం కాబట్టి దయచేసి రైతులందరూ కూడా రవి హైబ్రిడ్ సీడ్స్ వారి F1 హైబ్రిడ్ రైనో అనే రకాన్ని వేసుకొని మంచి దిగుబడి సాధించాలని మేము కోరుకుంటున్నాం. మరి రైతు ఎలా సాటిస్ఫైగా ఉన్నారు, మరి ఇది ఎలా వాళ్ళకి అనుకూలించింది, వాతావరణ ఎఫెక్ట్లతో ఎలా తట్టుకుంది అనే విషయాన్ని కూడా 2 మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న, ఇక్కడ రానా. చూడొచ్చు, ప్రతి చోట చూడండి ఫ్లవర్ కూడా ఏ విధంగా ఉంది. ఇక్కడ రండి. నమస్కారం అన్న నమస్తేనా. సరే, ఏం పేరు మీ పేరు? మహారాజు. ఏ ఊరు మీది? పెద్దతోమలం. ఏ మండలము? జిల్లా? సరే, ఏ వెరైటీ వేసినారు మీరు? రవి సీడ్స్ అది రైనా వేసినారు. ఓకే, ఎలా ఉంది ఇప్పటికి? ఇంతకు ముందు మీకు వీడియో తీసాం కదా, ఆ వీడియో ఉన్నప్పుడు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంటుందో మీరు ఒకసారి రైతు సోదరులకి మీరు క్లుప్తంగా వివరించండి. ఇంతకు ముందు మీరు వచ్చినారు కదా 15-20 రోజుల క్రితము, అప్పుడేమే పంట అంగంగా బాగా హైట్ గా బాగా ఉందన్న. ఎప్పుడైతే ఫ్లవర్ స్టార్ట్ అయ్యి ఎప్పుడైతే కాయ పట్టిందో చెట్టుకి, అప్పటి నుండి అన్న స్ట్రైట్ ఉండేది కూడా కాయకి ఆ బరువుకి అంత గుచ్చలు గుచ్చలు బరువుకల్లా చెట్టు ఎలా వంగిపోయింది అన్న కిందకి. కాయ అంటే ఇలా కాపు సెట్టింగ్ ఎలా ఉంది? బాగుందన్న, గుచ్చలు గుచ్చలు బాగుంది. అంటే ఒక్కో చోట ఎన్ని ఉన్నాయి? 8 కాక 10 వరకు ఉన్నాయి. కాయ సైజు గోలుగా ఉందా లేకపోతే దబ్బ ఆకారంలో ఉందా? ఇప్పుడు గోలుగా ఉంటే మార్కెట్లో మంచి దిగుబడి, అంటే అమ్ముకోవడానికి కానీ వాళ్ళు కొనుక్కోవడానికి కానీ చాలా మంచి రకం, అనువైన రకం. మరి ఇప్పుడు ఇది కరెక్ట్గా అలాగే ఉందా లేకపోతే మేము చెప్పడం వల్ల మీరు అలా? రైట్. ఇప్పుడు తెగులకి ఎలా తట్టుకుంటుంది? తెగులకి మాత్రం ఇంతవరకు తెగులు మందు కూడా కొట్టిందే లేదన్నా. పొలానికి మాత్రం మామూలు మందులే కొడుతున్నాము, కానీ ఏ తెగులు దీన్ని సోకలేదన్న. మొక్కకు మాత్రం బాగా సురక్షితంగా బాగా మంచిగానే వచ్చింది. వాతావరణానికి సెట్ అవుతుంది అన్న, ఈ భూమికి గానీ వాతావరణం గానీ మొక్క మాత్రం బాగానే సెట్ అయిందన్న. మరి రైనో, మరి చాలా మంది రైతులు టమోటా వేస్తారు, ఈ రకాన్ని వేసుకుంటే ఎలా ఉంటారు వాళ్ళు? వేస్తే కూడా వాళ్ళకి చాలా ఉపయోగం అన్న. ఏమంటే వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టడం లేదు, పెట్టుబడి కూడా చాలా తక్కువ అన్న. ఎందుకంటే ఏ తెగులు దీన్ని సోకలేదన్న. మొక్క కూడా బాగా మంచితో బాగానే వస్తుందన్న మొక్క. అంటే మీరు కొట్టిన మందుకి అది దాని రెస్పాన్స్ అనేది బాగా ఇస్తుంది. మనం కొట్టే ముందు దానికి ఇంకా బాగా యాక్టివేషన్ అయ్యి మొక్క బాగా ఎదుగుదలతో బాగా వస్తుంది. ఓకే ఓకే, ధన్యవాదాలు అన్న. చూడొచ్చు, మరి రైతు కూడా చాలా అద్భుతంగా చెప్తున్నారు కదా విషయాలు. మరి అంటే తెగుళ్ళు కూడా చాలా తట్టుకొని మంచిగా, అంటే ఆయన ఏదైతే ఎట్లా మెయింటైన్ చేయాలనుకుంటున్నాడో దానికి అనుకూలంగా, వాతావరణానికి అనుకూలంగా మరి ఈరోజు రవి హైబ్రిడ్ సీడ్స్ రైనో అనే రకం మంచి దిగుబడినిచ్చే రకం కాబట్టి బాగా చాలా అద్భుతంగా పంట అయితే ఎక్కడ చూసుకున్నా కూడా గుచ్చలు గుచ్చలు కాపులు కానివ్వండి, సైజులు కానివ్వండి, మరి రేపొద్దున టమోటా రకం అంటే పండిన తర్వాత, పండు వచ్చిన తర్వాత కూడా అదే రకంగా మార్కెట్కి అనుగుణంగా ఉండే రకం కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ గమనించాలి. టమోటా వేసే రైతులందరూ కూడా మన రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది F1 హైబ్రిడ్ రైనో అనే రకాన్ని వేసుకొని మంచి దిగుబడులు సాధించాలని మేము కోరుకుంటున్నాము. మరి మా ఛానల్ని టీ మోహన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. దయచేసి అందరికి కూడా రైతులందరికీ షేర్ చేయాలని కోరుకుంటూ ఇంతటితో ధన్యవాదాలు.